హలో, వెల్కమ్ టు ట్యూట్. మనం ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నామండి. సో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాము. హౌ మచ్ ప్రాఫిట్ ఈస్ గాట్ బై సెల్లింగ్ గూడ్స్ ఎట్ 405 ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 12.5%. 12.5% లాభంతో 405కి వస్తువులను అమ్మడం ద్వారా ఎంత లాభం వస్తుంది? సో ఎప్పుడైతే మనకి నార్మల్ పర్సంటేజెస్ కాకుండా కొన్ని పర్సంటేజెస్ ఉంటాయి కదండి, 16 2/3, 56 1/4 ఇలాంటి పర్సంటేజ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ రాసుకొని చేస్తాము. సో ఎనీ హ్యావ్ 12.5%ని మనం ఫ్రాక్షన్లో రాస్తే మనకి ఏమొస్తుంది, 1/8. అయితే ఏమంటుండు, హౌ మచ్ ప్రాఫిట్ గాట్ బై సెల్లింగ్ 405 అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంది, ఇక్కడ 8 పార్ట్స్ ఉంటే లైక్ కాస్ట్ ప్రైస్ 8 ఉంటే మనం 1 పార్ట్ ప్రాఫిట్తో 9కి అమ్ముతున్నాం. 8 పార్ట్స్ ఉంటే 9కి అమ్ముతున్నాం, అంతే కదా. సో వాడు ఏమంటుండు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు, 9 పార్ట్స్ వాల్యూ 405 ఇచ్చిండు. ఓకే, అప్పుడు మనకేం కావాలి, కాస్ట్ ప్రైస్ అడుగుతుండా, కాస్ట్ ప్రైస్ అడగట్లేదు, మనకి ప్రాఫిట్ అడుగుతుంది. ప్రాఫిట్ మనకి ఎంత వచ్చినట్టు, 8 రూపీస్ కాస్ట్ ఉన్న వస్తువుని మనం 9కి అమ్ముతున్నాం అంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, 1 పార్ట్ వాల్యూ కనుక్కోవాలి. సో 9 పార్ట్స్ వాల్యూ 405 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత కనుక్కుంటే అదే ఆన్సర్ అండి మనకి. సో 9 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 9 4 36, ఎంత మిగులుతుంది, 45 5 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 45 అవుతుంది. సో అప్పుడు మనకు ప్రాఫిట్ 1 పార్టే వచ్చింది. సో 1 × 45 మనకి ఏమవుతుందంటే 45 అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్రాఫిట్ అడుగుతున్నాడా, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడా చూసుకొని చేసుకోవాలి. ఓకే, ఏ గెయిన్ ఆఫ్ 12% ఈజ్ గాట్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 3360. వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ ద ప్రాఫిట్ ఏముడ్ ఈజ్ ఓన్లీ 8%. సి 12% ప్రాఫిట్తో అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత, 3360. అదే 8% ప్రాఫిట్తో అయితే ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడైనా మనకి 12% అంటే మనకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూ తెలవాలి. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది, 4% అంటే ఏంది, 1/25. 1/25 అంటే ఇప్పుడు ఎంత, 4 మల్టిపుల్ ఉంది కదా, 12 అంటే 3/25 అవుతుంది. ఏమవుతుంది, 3/25 అవుతుంది. అంటే వాట్ ఈజ్ ఇట్ మీన్, కాస్ట్ ప్రైస్ 25 రూపాయలు ఉంటే మనం 3 రూపీస్ ప్రాఫిట్తో 28 రూపీస్కి అమ్ముతున్నట్టు. కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 25 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 28 అవుతుంది. అదే కదా వాడు ఇచ్చింది. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు, 28 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు, 3360 ఇచ్చిండు. సో ఇప్పుడు మనము 28 పార్ట్స్ వాల్యూ వచ్చినాయి అంటే ఇంటూ 28 1s are 28, ఎంత మిగులుతుంది, 5 56. సో 28 2s are 56. సో ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా నెంబర్స్ మీద పట్టుంటే చాలా ఈజీగా చేయొచ్చండి. ఓకే, సో 120 టైమ్స్లో పోతుంది. 28 పార్ట్స్ వాల్యూ ఇంత అయితే 1 పార్ట్ వాల్యూ 120 అవుతుంది. అప్పుడు మన కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి. లేకపోతే మనకి 8% ప్రాఫిట్ రావాలంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు. 8% ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి, సో అప్పుడు 8%కి ఏమవుతుంది, 2/25 అవుతుంది. అప్పుడు 25 27 అంటే మనకి 8% ప్రాఫిట్ రావాలంటే ఎంత, 27 పార్ట్స్ వాల్యూ రాసేస్తే అయిపోతుంది కదా. 27 పార్ట్స్ వాల్యూ రాసేసుకుంటే సరిపోతుంది. అంటే 28 పార్ట్స్ వాల్యూ ఇంత అయితే 27 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 1 పార్ట్ వాల్యూ 120 తీసేయాలి. దీంట్లోంచి 120 తీసేయాలి. దీంట్లోంచి 120 తీసేస్తే ఏమవుతుంది, 3240 వస్తుంది. 3240 వస్తుంది. డైరెక్ట్గా చేయడానికే ట్రై చేయాలి, మనము టైం సేవ్ చేయాలి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేకపోతే మనం ఏం చేయొచ్చు, 25 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే మనకు 25 పార్ట్స్ వాల్యూ వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనము 8% అంటే 2/7 2/25 అని రాసేసి 25 27 అని రాసి 27 పార్ట్స్ వాల్యూ కూడా కనుక్కోవచ్చు. అలా కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో మనము ఇక్కడ టైం ఫాస్ట్గా చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి ఎంత ఫాస్ట్గా చేయడానికి వీలైతే అంత ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. An item was sold at 23% more than the cost price. If the selling price is 14,022, దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు ఏమంటుండు, 23% ప్రాఫిట్ తోటి. ఓకే, అంటే కాస్ట్ ప్రైస్ కంటే 23% ఎక్కువ అమ్ముతున్నాడు అంటే ఎంత, 23% ప్రాఫిట్ వచ్చినట్టే కదా. అంటే 100% కాస్ట్ ప్రైస్ అనుకుంటే 123% వాల్యూ ఇచ్చిండు మనకి. ఎంత ఇచ్చిండు, 123% వాల్యూ అది ఇచ్చిండు. సెల్లింగ్ ప్రైస్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇస్ దిస్ టు ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అండు. 123 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 14022 ఇచ్చిండు. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత, 100% ఉంటుంది. ఓకే, సో మనకి ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీదనే కదా మనకి ప్రాఫిట్ వచ్చేది. సో అప్పుడు 123 పార్ట్స్ వాల్యూ అంటే డైరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. 123 1s are 123 అంటే ఎంత మిగులుతుంది నీకు, ఇక్కడ 17 మిగులుతుంది. 17 అంటే 172, మళ్ళీ 123 1s are అంటే ఎంత మిగులుతుంది, మళ్ళీ
49 మిగులుతుంది. సో 49 మళ్ళీ 2 ఉంది, 49 2 ఉంది. ఇప్పుడు 123 4 టైమ్స్, 100 4s 400, 23 4s 92 అంటే ఏమవుతుంది 4 టైమ్స్. సో మళ్ళీ మనకి ఇంకేమవుతుంది 0 యాడ్ అవుతుంది అంతేనా? కాదు 114 అంతే 114. ఇప్పుడు 100 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది ఇంటూ 114 అంటే మనకి ఎంత వస్తుంది 11,400 వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో జస్ట్ క్యాలిక్యులేషన్ నువ్వు ఎలా డివైడ్ చేస్తావు, పార్ట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అనేది చాలా మ్యాటర్ చేస్తుంది. ఆర్ఆర్బీలో కానీ లేకపోతే ఆర్ఆర్బీ ఏది టెక్నికల్ తీసుకున్నా నాన్ టెక్నికల్ తీసుకున్నా CBT 1లో నీకు ఏ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది అంటే నీ కాన్సెప్ట్ తెలుసా లేదా, ఆ కాన్సెప్ట్ నువ్వు ఎంత ఫాస్ట్గా చేస్తావు అనేది మ్యాటర్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, మనం ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇఫ్ ఎ షాప్ కీపర్ అలోస్ టు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5% ఈచ్ ఆన్ మార్కెట్ ప్రైస్ 80. ఓకే, సో అదేమంటుండు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తుండు. 80 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉందండి, ఫస్ట్ 5% ఇచ్చిండు, మళ్ళీ 5% ఇచ్చిండు. సో ఓవరాల్గా ఎంతకి వస్తువు సెల్ చేయబడుతుందని అడుగుతున్నాడు. సో ఇవన్నీ మనం ఎలా చేయాలండి, డైరెక్ట్గా స్క్వేర్స్ వస్తే డైరెక్ట్గా చేసేయచ్చు, లేదంటే 5%కి ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది 1/20 అవుతుంది. 1/20 అంటే ఏమైతే మనం ఏం చేస్తున్నాము 20 ఉన్నది ఏం చేస్తున్నాము 5% డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే ఎంత 1 పార్ట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే 19కి అమ్ముతున్నాము. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా 20 ఉన్నది 19కి అమ్ముతున్నాము అంటే ఏమవుతుంది 20 × 20 400 అవుతుంది. ఓకే, 19 × 19 361 అంటే మనం ఎన్ని పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చినట్టు ఇక్కడ 39 పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చినట్టు 400 మీద. అయితే వాడు ఏమంటుండు మనకి, అయితే ఈ 400 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు, మన కాస్ట్ ప్రైస్ ఎంత అని ఇచ్చిండు వాడు, కాస్ట్ ప్రైస్ 80 ఇచ్చిండు. 400 పార్ట్స్ వాల్యూ 80 అయితే మనకి ఏమడుగుతున్నాడు 361 పార్ట్స్ వాల్యూ ఎంత అడుగుతుంది అంతే కదా. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నువ్వు 400 పార్ట్స్ వాల్యూ అంటే ఇప్పుడు 2 టైమ్స్లో పోతుంది, 40 అయితే 2 టైమ్స్లో పోతుంది, 0 ఉంది కాబట్టి 0.2 అవుతుంది అంతే కదా. 480 అంటే 800 అంటే 2 టైమ్స్, సో 80 ఉంది కాబట్టి 0.2లో పోతుంది. ఇక్కడ కూడా 0.2 చేస్తే అంటే డబుల్ చేసేసి పాయింట్ పెట్టేస్తే సరిపోతుంది కదా, ఇంటూ 2 చేసేసి అంటే 36 అంటే 72 పాయింట్ డబుల్ చేస్తే 72.2 వస్తుంది అంతే కదా, 72.2 వస్తుంది అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒక్కొక్క దాని మీద మనం 5% 2 సార్లు డిస్కౌంట్ ఇస్తున్నామండి. సో సక్సెసివ్ డిస్కౌంట్ తెలుసు కదా, సక్సెసివ్ డిస్కౌంట్ ఎట్లా చేస్తామని తెలుసు కదా మనకి. అంటే ఏం చేస్తున్నాం మనము 1 ఉన్నదాన్ని 0.95కి అమ్ముతున్నాము, 1 ఉన్నదాన్ని ఏం చేస్తున్నాము 0.95కి అమ్ముతున్నాము. అంటే మనం ఏం చేయాలి 1 స్క్వేర్ 0.95 స్క్వేర్ చేయాలి. 95 స్క్వేర్ వాల్యూ నీకు తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది, అది పర్సెంటేజ్లలో వస్తుంది. అందుకని ఇలా చేయకుండా ఇలా చేసినాం మనం. ఓకే, an article listed at 65 was bought for 56.16 after 2 successive discounts. ఓకే, 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 65 రూపాయల వస్తువుని 56.16కి అమ్ముతున్నాం. ఓకే, of which the first discount is 10%, what is the second discount? See, ప్రాబ్లమ్ని ఎప్పుడైనా నేను ఇదే మెథడ్లో చేస్తా అనే మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలండి. ప్రాబ్లం బట్టి మనం వెళ్ళాలి. ఫస్ట్ 65 రూపాయలు ఉంది ఒక వస్తువుకి, మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. 10% డిస్కౌంట్ అంటే 65లో 10% అంటే ఏమవుతుంది 6.5 అవుతుంది. 6.5 తీసేయాలి, డిస్కౌంట్ అంటే తీసేయడమే కదా. అప్పుడు నీకు ఏమవుతుంది 6.5 తీసేస్తే 58.5 అవుతుంది. 58.5 అవుతుంది అంతే కదా. 58.5 ప్లస్ 6.5 అంటే 65 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తున్నాం, అది ఎంత డిస్కౌంటో మనకు తెలియదు. ఆ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకి ఎంతకు వస్తుంది వస్తువు 56.16కి వస్తుంది వస్తువు అంతే కదా. క్వశ్చన్ అదే ఇచ్చిండు. 65లో ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు 10% డిస్కౌంట్ ఇస్తున్నావు, తర్వాత ఇంకో డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇంతకు అమ్ముతున్నావు. సో సెకండ్ డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాను అంతే. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అదే కదా డిఫరెన్స్ ఎంత ఉందో చూడాలి. డిఫరెన్స్ ఎంత ఉంది 2 పాయింట్ ఇక్కడ 0.5 ఉంది, ఇక్కడ 16 ఉంది. 16 అంటే ఎంత తక్కువ ఉన్నట్టు 2.34 తక్కువ ఉన్నట్టు. దేని మీద ఇదంతా మనం డిస్కౌంట్ ఇచ్చింది 58.5 మీద. ఓకే, ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్లోకి వెళ్ళిపోతుంది. సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాము. 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 5 1 జా 5, 5 1 జా 5, 5 7 జా 117. ఓకే, 5 20 జా. ఇక్కడ చూసుకుంటే నెంబర్లన్నీ ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యేటట్టే ఉంటాయండి. 117 1 జా, 117 2 జా. ఓకే, కాబట్టి మనకి ఏమొస్తుంది 0.02 అనేది వస్తుంది. ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే పాయింట్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి కదా. 2.34 ఉంది కదా, 2.34 ఉంది, ఇంటూ 20 చేస్తే ఏమొస్తుంది నీకు 4% వస్తుంది. ఓకే, 4% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా తక్కువ ప్లేస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ రేషియో షుడ్ వాటర్ బి మిక్స్డ్ విత్ సమ్ మిల్క్ టు గెయిన్ 16.2/3% ఆన్ సెల్లింగ్ ఇట్ ఎట్ కాస్ట్ ప్రైస్?
ఓకే, ఒక మిల్క్ మనం ఏం చేస్తున్నాము, మిల్క్కి ఏం చేస్తున్నాము, వాటర్ యాడ్ చేస్తున్నాము. ఓకే, ఎంత లైక్ మనకి ఎంత 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 రావాలి ప్రాఫిట్, 16/2/3 ప్రాఫిట్ రావాలి. 16/2/3 అంటే ఫ్రాక్షన్లో రాస్తే మనకి ఏమవుతుందండి, 16/2/3 అంటే 16/2/3 అంటే 1/6. అంటే మనము 6 పార్ట్స్ మిల్క్ ఉంటే మనం 1 పార్ట్ వాటర్ కలిపేసి మనం ఎంత కమ్ముతున్నాం, ఎంత చేస్తున్నాం, దాన్ని 7 చేస్తున్నాం. అంతేనా కదా? అయితే మనకి వాడు ఏమంటుండు, ఇన్ వాట్ రేషియో షుడ్ వాటర్ టు బి మిక్స్డ్ విత్ మిల్క్. సో మనము వాటర్ మిల్క్ ఎంత మిక్స్ చేయాలంటుండు. ఓకే, సో మనం ఎంత మిక్స్ చేయాలి, 1 పార్ట్ మిక్స్ చేయాలి. దేని మీద, మిల్క్ మీద. సో మిల్క్ 6 పార్ట్స్ అయితే 1 పార్ట్ మనం మిక్స్ చేయాలి. 6:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 20 పెన్ కాస్టింగ్ 60 ఆర్ సోల్డ్ ఎట్ 5 pence ఫర్ 25. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? సో 25 పెన్నులను 60 రూపాయలకి అమ్ముతాయి. ఒక పెన్ను ఎన్ని రూపాయలకు పడ్డట్టు, 3 రూపాయలకి. 5 పెన్నులను కొనడం ఇది. ఓకే, కొన్నాం, అంతకు కొన్నాం. 5 పెన్నులు 25కి అమ్ముతున్నావు అంటే ఒక పెన్ను నీకు ఎన్ని రూపాయలు పడ్డట్టు, 5 రూపాయలు. సో ఒక పెన్ను నువ్వు 3 రూపాయలకు కొని 5 రూపాయలకు అమ్ముతున్నావు అంటే ఒక పెన్ను మీద నీకు ఎంత లాభం వస్తుంది, 2 రూపాయలు. ఫస్ట్ నువ్వు కొన్నది ఎంతకి, 3 రూపాయలకి, అమ్ముతున్నది ఎంత, 5 రూపాయలు. నీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 2. సో ఈ 2 అనేది నువ్వు ఎప్పుడైనా నీకు లాభం దేని మీద వచ్చిందో చూస్తావు, కాస్ట్ ప్రైస్ మీద చూస్తావు. సో 2 అనేది లాభం వచ్చింది దేని మీద, కాస్ట్ ప్రైస్ మీద. 2/3 అంటే డైరెక్ట్గా పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూ తెలిస్తే ఏమవుతుంది, 66.66 లేదా 66 2/3% అవుతుంది. ఓకే, సో ప్రాబ్లాన్ని ఎంత చిన్నగా చేస్తే అంత మంచిది. ఎప్పుడైనా రేషియోలో ప్రాబ్లం చేస్తే ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ తగ్గుతుంది. ఓకే, 2 types of rice costing 38 per kg and 42 per kg are mixed in equal quantities and sold at 45 per kg. Find the gain percentage. మనకి ఈ ప్రాబ్లం ఏమంటుండు, ఒక టైప్ ఆఫ్ రైస్ ఉంది, ఇంకో టైప్ ఆఫ్ రైస్ ఉంది, రెండింటిని మనం ఏం చేస్తాము, మిక్స్ చేసి ఒక ఫైనల్ కాస్ట్ వస్తుంది. ఓకే, అలాంటి ప్రాబ్లం ఇది. అంటే ఏంది, మిక్చర్స్ అలిగేషన్ అనే టెక్నిక్ ద్వారా చేయాలి దీన్ని. అంటే ఇప్పుడు ఏముంది, 33 రూపీస్ కాస్ట్ రైస్ ఉంది. ఓకే, 42 రూపీస్ కాస్ట్ ఉంది. ఓకే, ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీస్, ఇది ఎంత కలుపుతున్నామో ఇది ఎంత కలుపుతున్నాము, అంతే కలుపుతున్నాము. అదే ఇది అది 1:1 రేషియోలోనే కలుపుతున్నాము. సో ఇప్పుడు డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అంటే 1:1 రేషియో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్, ఇక్కడ నుంచి. సో ఆబ్వియస్గా ఇక్కడ నుంచి తీసుకుంటే 40 తీసుకుంటే నీకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. అంటే 40 తీసుకుంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, రేషియో క్యాన్సిల్ చేస్తే 1:1 వస్తుంది. అంటే నీకు ఏమన్నా అర్థమవుతుంది, నీకు 40 రూపీస్కి పడ్డది రైస్, కానీ నువ్వు ఎంతకు అమ్ముతున్నావు, 45 రూపాయలు. నీకు పడ్డది ఎంతకి, 40కి. నువ్వు అమ్ముతున్నది ఎంతకి, 45కి. అంటే నీకు ఎన్ని రూపాయలు లాభం వచ్చినట్టు, 5 రూపాయలు. దేని మీద నీకు ఎంత పడ్డది, 40 రూపాయలు. సో 40 రూపాయల మీద 5 రూపాయలు నీకు లాభం వచ్చినట్టు. సో ఇంటూ 100 చేస్తావా, ఏం చేస్తావా, 1/8. 1/8 అంటే డైరెక్ట్గా నీకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూ తెలిస్తే మళ్ళీ 1/8 అంటే ఏమవుతుంది, 12.5%. ఒకవేళ అలా తెలియకపోతే ఏం చేయాలి, ఇంటూ 100 చేసుకొని మళ్ళీ డివైడ్ చేసుకుంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటే కూర్చోవాలి. అన్నెసెసరీ 10 seconds టైం వేస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మిషన్ బాట్ ఫర్ 28,000 ఈజ్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 30%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? ఓకే, లాస్ట్ తోటి అమ్ముతున్నాడు. సో ఎప్పుడైనా వాడు పర్సంటేజ్ ఇస్తాడో దాని ఫ్రాక్షన్ వాల్యూ రాసుకోవాలి. 30% అంటే ఏమవుతుంది, 3/10 అవుతుంది. అంటే 10 రూపీస్ వస్తువుని నువ్వేం చేస్తున్నావు, 3 రూపీస్ లాస్ట్ తోటి అమ్ముతున్నావు అని మీనింగ్. సో 10 రూపీస్ వస్తువు కాస్ట్ అయితే నువ్వు 3 రూపీస్ లాస్ట్ తోటి 7 రూపీస్కి అమ్ముతున్నట్టు. వాడు ఏమి ఇచ్చిండు, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఓకే, బాట్ అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చిండు, 28,000 ఇచ్చిండు. ఓకే, 10 పార్ట్స్ వాల్యూ 28,000 అయితే 7 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంతే కదా క్వశ్చన్, అంతే. ఓకే, సో ఇప్పుడు 10 పార్ట్స్ వాల్యూ అంటే 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది, 0 క్యాన్సిల్ అయితే 2800 అవుతుంది. ఓకే, 2800 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటూ 2800 చేయాలి. 7 into 28 ఎంతనో కనుక్కోవాలి. ఇప్పుడు 7 into 20, 7 2s are 40 అంటే 140, 7 8s are 56, 140 plus 56 196 2 zeros. అంటే మనకు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మల్టిప్లికేషన్ పెన్ను లేకుండా చేయడానికి ట్రై చేయాలి. దానికోసం మనం ఏంది, స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకుంటేనే మన క్యాలిక్యులేషన్ ఫాస్ట్ అవుతుంది. ఓకే, సో స్పీడ్ మ్యాథ్స్ కోసము మన దగ్గర కోర్స్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయాలనుకుంటే, ప్రైమ్ నెంబర్స్ అలాంటివి ఏమైనా నేర్చుకోవాలనుకుంటే, స్క్వేర్స్ క్యూబ్స్ చాలా ఈజీ వేలో పర్ఫామ్ చేయాలనుకుంటే స్పీడ్ మ్యాథ్స్ని రిఫర్ చేయొచ్చు. ఓకే, ఇన్ ద రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 15:8. ఓకే, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి ఇచ్చిండు రేషియో, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఇచ్చిండు. దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? సో సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్కి రేషియో ఇచ్చిండు. ఇదంతా ఎగ్జామ్లో రాయొద్దు, మీకు అర్థం చేయడానికి నేను రాస్తున్నా అంతే. 15 రూపీస్ ఉన్నదాన్ని 8 రూపీస్ అంటే 8 రూపీస్ ఉన్నదాన్ని సెల్లింగ్ ప్రైస్ కదా, ఇది కాస్ట్ ప్రైస్. సో 8 రూపీస్కి అమ్ముతున్నాడు.
అంటే 8 రూపీస్ దాన్ని 15 రూపీస్కి అమ్ముతున్నాడు. కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఉంది, 8 రూపాయలు నీకు పడితే 15 రూపాయలకు అమ్ముతున్నావు. అంటే నీకు ఎన్ని పార్ట్స్ లాభం వచ్చినట్టు? 7 పార్ట్స్ లాభం వచ్చినట్టు. అయితే లాభ శాతం ఎంత అవుతుంది? నీకు కొన్నది ఎంతకి? 8కి. నీకు ఎన్ని భాగాలు లాభం వస్తుంది? 7 భాగాలు. సో 7/8. ఓకే, మనము 1/8 అంటే 12.5% అని మనకు తెలుసు. 1/8 అంటే ఎంత? 12.5%. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ మన స్టూడెంట్స్ అయితే 87.5% అని డైరెక్ట్ రాసేస్తారు. ఎలా రాస్తారు సార్? సో ఇప్పుడు 8/8 అంటే ఏంటండి? 100%. ఎన్ని పార్ట్స్ తక్కువ ఉంది? ఒక పార్ట్ తక్కువ ఉంది. 1/8 అంటే ఎంత? 12.5. అంటే 100%లకి ఎంత తీసేయాలి? 12.5 తీసేయాలి, అంతే కదా. ఒకవేళ ఇప్పుడు 5/8 ఉందనుకో, మన స్టూడెంట్స్ డైరెక్ట్గా ఏమని రాస్తారు? 62.5 అని రాస్తారు. ఎట్లా రాస్తారు సార్ 62.5% అని? ఎలా రాస్తారు అంటే 5/8, 4/8 అంటే ఎంత? 50%. ఒక పార్ట్ ఎక్కువ ఉంది. ఒక పార్ట్ అంటే 1/8 ఎక్కువ ఉంది. 1/8 అంటే ఎంత? 12.5. అంటే 50 కంటే 12.5 ఎక్కువ ఉండాలి. అంటే ఎంత? 62.5. ఎనీహౌ ఇదంతా ఎక్స్ట్రా మన క్వశ్చన్కి ఆన్సర్ అయితే 87.5. ఓకే, సో 8/8 అంటే 100%. ఒక పార్ట్ తక్కువ ఉంది అంటే 100లోంచి ఒక పార్ట్ తీసేయాలి. అంటే ఎంత? 12.5 తీసేయాలి. అంటే 87.5. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ an item is sold for 8,000 at 25% profit, find the profit. Okay, an item is sold for 8,000 at 25% profit, then find the profit అంటుండు. ఓకే, సో ఇప్పుడు 25% ప్రాఫిట్ అన్నావు అనుకో. 25% అంటే ఎంత అండి? 25% అంటే 1/4. ఎప్పుడైతే నువ్వు పర్సంటేజ్ ఇచ్చినప్పుడు దాని ఫ్రాక్షన్ రాసుకున్నావో, ఆ ఫ్రాక్షన్కి న్యూమరేటర్లో ఏముంది, డినామినేటర్లో ఏముందో తెలవాలి. ఇప్పుడు 1 ఉంది, 4 ఉంది, అదేందో తెలవాలి నీకేమన్నా 25% ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఎప్పుడైనా దేని మీద వస్తుందండి? కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. సో డినామినేటర్ ఏమవుతుంది? జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తుంది. ఇదేమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇదేమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. అంటే 4 రూపాయల వస్తువును 5 రూపాయలకు అమ్ముతున్నావు అని మీనింగ్, అంతే కదా. సో ఇప్పుడు 4 రూపాయలు నీ కాస్ట్ ప్రైస్ అయితే నువ్వు 1 రూపాయి లాభం తీసుకుని 5 భాగాలకు అమ్ముతున్నావు. ఓకే, వాడు ఏమంటుండు? ఐటమ్ ఈ సోల్డ్ ఫర్ 8,000 అంటే 5 భాగాల వాల్యూ ఇచ్చిండు. సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైజే కదా. సో 8,000కి అమ్మిండు. 8,000కి అమ్మిండు. నీకు ప్రాఫిట్ ఎన్ని భాగాలు వచ్చింది? ఒక భాగమే వచ్చింది. ఇదేమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. వాడు కాస్ట్ ప్రైస్ అడుగుతలేదు, ప్రాఫిట్ ఎంత. సో 5 భాగాలు. సో 5/80 ఉంది. సో ఎంతలో పోతుందండి? 16లో పోతుంది. అంటే ఈజీగా తెలవాలి. 8 5ల 16 5ల 80 కాబట్టి డైరెక్ట్గా 16 టైమ్స్లో పోతుంది. అంటే 160 1600. సో 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది? 1 పార్టీగా మన ప్రాఫిట్ వస్తున్నది. ఇంటూ 1600 చేస్తే మనకు 1600 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అన్ ఆర్టికల్ మార్కెట్ ఎట్ 80 is sold for 68. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ అంటున్నాడు. డిస్కౌంట్ అయినా దేని మీద ఇస్తామండి? మనం మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాము. ప్రాఫిట్ దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ వస్తుంది. మార్కప్ దేని మీద చేస్తాము? కాస్ట్ ప్రైస్ మీదనే మార్కప్ చేస్తాము. డిస్కౌంట్ దేని మీద ఇస్తాము? మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాము. ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ కాన్సెప్ట్ అన్ని మనం క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఓకే, సో వాడు ఏమంటుండు? 80% ఉన్నదాన్ని 80 ఉన్నదాన్ని ఎంతకు అమ్ముతున్నావు? 68. ఓకే, మార్కెట్ ప్రైస్ అంటే ఆ వస్తువు మీద 80 రూపాయలు ఉంటే 88కి అమ్మినావు. అంటే నువ్వు ఎంత తక్కువ అమ్మినావు? ఎంత డిస్కౌంట్ ఇచ్చినావు? 12 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినావు. వాడు అడుగుతున్నాడు 12 రూపాయలు అడుగుతలేడు, పర్సంటేజ్లో అడుగుతున్నాడు. సో ఎన్ని రూపాయలు? 12 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. దేని మీద? దాని మీద వస్తువు మీద ఏ రేట్ అవుతుందో దాని మీద మనం డిస్కౌంట్ ఇచ్చేది. సో 80. ఓకే, సో ఇంటూ 100 చేయాలా సార్ అంటే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూ తెలుసు కదా. 4 టేబుల్లో 3 ఇక్కడ 4 టేబుల్లో ఎంతలో పోతుంది? 20లో పోతుంది, అంతే కదా. 420 80. సో 3/20. 1/20 అంటే ఎంత? 5%. 3/20 అంటే ఎంత? 15%. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. మనం ఇప్పటి నుంచి ప్రతి క్లాస్లో రెగ్యులర్గా ఇప్పటి నుంచి మనము ఎవ్రీడే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్, టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్నీ డిస్కస్ చేస్తాము. సో అప్డేట్గా ఉండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేసి అందరూ క్లాసులు వినేటట్టు చేస్తే అందరికీ యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%? 12% ప్రాఫిట్ వచ్చిందండి. 12% ప్రాఫిట్, ఇది పర్సంటేజ్లో చెప్పడము. దీన్ని ఫ్రాక్షన్లో అంటే ఎలా చెప్తాము? 4% అంటే 1/25. సో 12 అనేది 4 మల్టిపుల్. సో 3 × 4 అంటే 12. అంటే ఏమవుతుంది? 3/25 అవుతుంది, అంతే కదా. ఇది ఫ్రాక్షన్ వాల్యూ, ఫ్రాక్షన్లో చెప్పడము. ఇప్పుడు ఫ్రాక్షన్ వాల్యూ తెలవాలి. 12% అనేది ప్రాఫిట్ దేని మీద వస్తుందండి? మనకి కాస్ట్ ప్రైస్ మీదనే కదా. సో డినామినేటర్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇదేమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది.
ఇప్పుడు దీని నుంచి నీ కాస్ట్ ప్రైస్ తెలుస్తుంది, సెల్లింగ్ ప్రైస్ తెలుస్తుంది. వాడు ఏమంటుండు, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రేషియో చెప్పమంటుండు. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 25 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 25 ఉన్నదాన్ని 3 రూపాయలు లాభం కలుపుకొని నువ్వు 28కి అమ్ముతున్నట్టు కదా, అంతే కదా. సో 28:25 జాగ్రత్తగా చూసుకోవాలి. 28:25 ఆప్షన్లో యాక్చువల్గా 25:28 కూడా ఉండాలి. లేదు, ఆన్సర్ అయితే 28:25 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ అన్ని ఈజీగా అనిపించిన, ఎగ్జామ్లో నీకు ఒక క్వశ్చన్కి చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఆబ్వియస్గా ఆ టైంలో నువ్వు చేయగలగాలంటే స్పీడ్ అనేది మ్యాటర్ చేస్తుంది. ఆఫ్టర్ డిడక్టింగ్ ఏ కమిషన్ ఆఫ్ 5%, ఏ టెలివిజన్ సెట్ కాస్ట్ 9595. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు నువ్వు డిడక్ట్ చేస్తావండి, డిస్కౌంట్ ఇస్తావు. దేని మీద ఇస్తావు, ఈ పెన్ను మీద ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ మీదనే డిస్కౌంట్ ఇస్తావు, అంతే కదా. సో అప్పుడు నీకు 5% కమిషన్ ఇస్తుంది. 5%ని ఫ్రాక్షన్లో రాస్తే ఏమవుతుంది, 1/20 అవుతుంది. డినామినేటర్ అనేది ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నీకేమి ఇచ్చిండు వాడు, కమిషన్ ఇచ్చిండు అంటే డిస్కౌంట్ ఇచ్చిండు. డిస్కౌంట్ దేని మీద ఇస్తావు, మార్కెట్ ప్రైస్. అంటే ఇదేమవుతుంది, మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇదేమవుతుంది, డిస్కౌంట్ 1 part డిస్కౌంట్ ఇచ్చినట్టు డిస్కౌంట్ ఇచ్చినట్టు. అయితే వాడు ఏమంటుండు, ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ అంటుండు. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, 20 రూపాయలు ఉన్న వస్తువుని ఒక పార్ట్ డిస్కౌంట్ ఇచ్చేసి 19 రూపీస్కి అమ్ముతున్నావు, అంతే కదా. 20 రూపాయలు ఉన్నదాన్ని ఒక పార్ట్ డిస్కౌంట్ ఇచ్చేసి 19 రూపీస్కి అమ్ముతున్నావు. వాడు ఏమంటుండు, మార్కెట్ ప్రైస్ అంటుండు. మార్కెట్ ప్రైస్ అంటే ఏంది, ఈ 20 parts వాల్యూ ఎంత అంటుండు. అయితే వాడు ఇదేంది సెల్లింగ్ ప్రైస్ వాల్యూ వాడు ఇచ్చిండు. వాడు అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మేటోడు అమ్మిన ధర, కొనేటోనికి అయితే కొన్న ధర. అయితే అదెంత ఇచ్చిండు, 9595 ఇచ్చిండు. నెంబర్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో 9595 అంటే ఏమవుతుంది, 19 5 డైరెక్ట్గా 2 digits తీసుకుంటాం కాబట్టి 0 పెట్టుకుంటే 5 అంటే 1 part వాల్యూ ఎంత అవుతుంది, 505 అవుతుంది. అప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, మార్కెట్ ప్రైస్ ఇంటూ 20 ఇంటూ 505. సో డబుల్ చేస్తే ఏమవుతుంది, 1010 ఇంకో 0 వస్తుంది. అంటే ఏమవుతుంది, 10,100 అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. చూడండి, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్. వీటిని బట్టి మనం నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ కొంచెం హై స్టాండర్డ్లో ఉంటాయి. దాని తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ మార్చుకోవాలి. ఏదో మోడల్ పేపర్స్ అదంతా ఫస్ట్ నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని వాటన్నింటినీ డిస్కస్ చేయడం ఉత్తమం అండి. ఓకే, థ్యాంక్ యూ.